గోల్డెన్ డైమండ్ లైట్ వెయిట్ ఆభరణాలు వందల రకాల డిజైన్స్ ఏవైనా సరే ధర మాత్రం ఒకటే. వెగా జ్యువెలర్స్, వెళ్ళలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఏ ఫీల్డ్‌లో ఉన్నాలో ఆ ఫీల్డ్‌లోనే చేసుకుంటున్నారు ఇప్పుడు. అవునవును. యాక్టర్ అయితే యాక్టర్, డాన్స్ అయితే డాన్సు, సింగర్ అయితే సింగరు. అట్లా ఉంది. మీరేంటి ఒక్కసారిగా కొరియోగ్రఫీ చేస్తూ ప్రణవి ప్రణవి. సింగర్ ఒక హాట్ టాపిక్ అన్నమాట. అటు పాట, ఇటు ఆట. 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 ఈ సాంగ్స్ చేసి ప్రేమ చిగురించిందా? అంతే మనం కూడా కదా. ప్రేమిద్దాం, ప్రేమిద్దాం. ప్రేమించి పెళ్లి చేసుకుందాం. అంటే నాకు బేసిక్‌గా పాట అంటే చాలా ఇష్టం ఆబ్వియస్‌గా. మనం ఉన్న ప్రొఫెషన్ డాన్స్ అయినా కూడా పాట మీదే కాబట్టి పాట అంటే చాలా ఇష్టము. అండ్ టీవీలో సూపర్ సింగర్ ప్రోగ్రామ్ కూడా వచ్చేది అప్పట్లో. అండ్ అదర్ దెన్ డాన్స్ ప్రోగ్రామ్స్ డెఫినెట్‌గా ఇంట్లో అందరూ కూడా సింగింగ్ ప్రోగ్రామ్ చూసేవాళ్ళు. అందరికీ పాటలు ఇష్టం. సో ఇంట్లో అందరితో పాటు సరదా కూర్చొని చూసేటప్పుడు ఎందుకో ప్రణవిని చూసినప్పుడల్లా చాలా సింపుల్‌గా, చాలా చాలా అందంగా, చాలా సింపుల్‌గా నాకెందుకో బాగా నచ్చేది. అద్దాలు పెట్టుకొని ఏదో తెలియని ఒక అమాయకత్వం అండ్ టాలెంట్ లోడెడ్ విత్ ఫుల్ టాలెంట్. ఓకే. సో ఇలా చూసినప్పుడల్లా అనిపించేది. సో ఆల్ ఆఫ్ ద సడన్ ఒకరోజు ఇది మా టీవీ అవార్డ్స్ ఏదో జరుగుతున్నాయి, మ్యూజిక్ అవార్డ్స్. దానికి నేను కొరియోగ్రఫీ చేస్తున్నాను. మధ్య మధ్యలో డాన్స్ బిట్స్ ఉంటాయి కదా, సో సెలబ్రిటీ డాన్సర్స్. సో ఆ డాన్స్లకు నేను కొరియోగ్రఫీ అండ్ బ్యాక్ స్టేజ్ ఉన్నాను ఆబ్వియస్గా. అప్పుడు తను పర్ఫామ్ చేయడానికి వెళ్తోంది. సో అక్కడ చూశాను, అరే టీవీలో చూశాను కదా తినే కదా అని. అప్పుడు వెళ్ళి పలకరించాను జనరల్గా. అండ్ అప్పటి నుంచి స్ట్రాంగ్గా పడిపోయి ఏమని పరిచయం చేసుకున్నారు? పరిచయం చేసుకోలేదు, డైరెక్ట్ పలకరించా. హాయ్ అండి, ఏంటి నెక్స్ట్ పర్ఫార్మెన్సా అని. తను కంగారు పడుతుంది, నెక్స్ట్ వెళ్ళాలి కదా స్టేజ్ మీద అని అన్నీ చూసుకుంటాను. సో అవునండి వెళ్ళాలి, పర్ఫామ్ చేయాలి అంటే ఆల్ ది బెస్ట్ అన్నాను అని వచ్చేసాను. కానీ దూరం నుంచి కూర్చొని చూస్తూనే ఉన్నా. ఆ రోజు పండగ ఏంటంటే కళ్ళారా టీవీలో చూసేది. బాబో ఎంతుందా! సో టీవీలో చూసి అంటే చాలా సింపుల్గా, ఓకే. సింపుల్ అమ్మాయి, నెక్స్ట్ డోర్ గల అమ్మాయి, మన ఇంటి పక్కన ఉన్న అమ్మాయి, మనం ఎలా ఉంటే మనం ఇష్టపడతాము అలా చాలా సింపుల్గా, చాలా అందంగా, చాలా క్యూట్గా. ఓకే. అండ్ టాలెంట్ అయితే ఇంకా అసలు బండల్. తనకి ఉన్న ఫుల్ టాలెంట్ అసలు నేను చాలా ఇష్టపడేవాడిని. సో అలా ఉండి చూస్తూ ఉండిపోయాను. ఇంకా తర్వాత రీచ్ అవ్వడం, ఫ్రెండ్స్ నుంచి నంబర్ పట్టుకొని రీచ్ అయ్యి తర్వాత తన్ని డైరెక్ట్ ప్రపోజ్ మ్యారేజ్కి అడిగేయడం. ఓకే. తను కాదండం, ఎందుకంటే తనకి ఇంకా అడిగితే కాదన్నారా? డైరెక్ట్ ఎవరు ఒప్పుకుంటారు డార్లింగ్? ఒప్పుకోరు కదా. బానే ఉంటావు కదా. అయినా కూడా అదే అంటున్నా, అప్పుడు ఆ పొగరే ఉండేది. నేను బాగానే ఉంటాం కదా రఘు మాస్టర్, అదేంటి ఒప్పుకోలేదు అని. అప్పటికి ఏ సాంగ్స్ అయిపోయినాయి? అప్పటికి ఇవన్నీ కూడా అంటే 2014-15 అంటే ఇవన్నీ పెద్ద పెద్ద సాంగ్స్ అంతా నోటెడ్. వాళ్ళ ఇంట్లో కూడా అందరికీ తెలుసు నేను ఆ టీవీలో ఉండడం. బట్ స్టిల్ ఒక అమ్మాయి సడన్గా ఒప్పుకోలేదు. అండ్ ఏంటంటే రీజన్ అలా ఇంకా ఎల్డర్ సిస్టర్ ఉన్నారు మ్యారేజ్కి, తను చెప్పిన రీజన్. బట్ నేను ఇంకా ఆగుతాను పర్లేదు అంటే, అయ్యో నా గురించి ఏం కావద్దు మీరు కంటిన్యూ అని అంటే ఎక్కడో చిన్న కోపము, ఒక ఇది వచ్చింది. అరే కంటిన్యూ అంటే మనం ఆగుతాం అంటున్నాం కదా అని. అలానే చాటింగ్లో కొంచెం హార్ష్గా నేను మాట్లాడడం. ఓకే. తర్వాత మళ్ళీ ఒక 6 months గ్యాప్. ఆ తర్వాత మళ్ళీ తన దగ్గర నుంచి మెసేజ్ రావడము, హ్యాపీ రిపబ్లిక్ డే అని ర్యాండమ్గా వచ్చినట్టుంది. తను అందరికీ గ్రూపులు కొట్టేస్తారు కదా మెసేజ్, హ్యాపీగా ఫీల్ అవ్వడం. ఆ తర్వాత ఫోన్ చేయడము, తర్వాత మాటలు ఎందుకో నార్మల్గా అయిపోవడము. తను అప్పుడే ఎస్పీ గారితో టూర్కి అని లండన్ వెళ్తుంది, నేను షూటింగ్ అని బ్యాంకాక్ వెళ్తున్నాను. సో ఇదేదో టైం బాగుంది కదా అని వాయిస్ మెసేజ్ పెట్టేశాను. సో ఈసారి అడ్వాంటేజ్ ఏం లేదు, జస్ట్ బీ లైక్ ఫ్రెండ్స్ కానీ బట్ స్టిల్ ఒక ప్రపోజల్ పెడుతున్నాను, వద్దనుకుంటే వద్దు అన్నట్టు పెట్టాను. తను కూడా వాయిస్ మెసేజ్కి రియాక్ట్ అయ్యి మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే నాకేం ప్రాబ్లం లేదని చెప్పి. ఏమని పెట్టారు? అదే నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను, బట్ ఈ టైం మటుకు అడ్వాంటేజ్ ఏం తీసుకోవట్లేదు, మళ్ళా మాట్లాడుతున్నావు అని చెప్పి నేను వెంటనే మళ్ళా నిన్ను పోక్ చేయట్లేదు, ఏదో నాకు అనిపించింది ఇంకోసారి పాజిటివ్గా అడుగుతున్నా, వద్దనుకుంటే కనుక ఫ్రెండ్స్ లాగా ఉందాము, ప్రాబ్లం లేదు. బట్ తను వాయిస్ మెసేజే పెట్టింది ఏంటంటే ఫ్యామిలీ ఒప్పుకుంటే నాకేం ప్రాబ్లం లేదు. ఆ తర్వాత నుంచి ఇంక ఇంట్లో వాళ్ళని గెలవడం స్టార్ట్ చేశాను. ఇంకా డైలీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం, ఓకే, పరిచయం చేసుకోవడం. వాళ్ళు కూడా పాజిటివ్ రెస్పాన్స్. 6 months తర్వాత దాన్ని ఉంటుంది కదా, ఇప్పుడు అమ్మాయిని ఇస్తున్నారంటే కొంచెం ఆచితూచి ఇవ్వాల్సిందే కదా. ఎంత మనం నోన్ ఫేస్ అయినా ఎంత ఇదైనా కూడా జాగ్రత్తగా ఇవ్వాల్సిందే కదా. అండ్ అలానే చూసి పాపం
నాకు ఒకసారి ఒప్పుకునేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇక అలా లైఫ్ స్టార్ట్ అయింది మా ఇద్దరు. తాళి కట్టేది ఇప్పుడు ఫీలింగ్ ఏంటి? అరే హ్యాపీ సాధించావురా? అనుకున్న అమ్మాయిని చేసుకున్నామని ఆ, అంతే కదా. అంతే. అనుకున్న అమ్మాయిని చేసుకుంటున్నాం అంటే అది ఎంతో సాధించడం ఉమ్, డెఫినెట్లీ. ఉమ్, ఉమ్. సో ఆ ఫీలింగ్ అండ్ ఇన్నర్ ఫీలింగ్ బేసిక్గా చాలా హ్యాపీ ఫీలింగ్. ఏంటంటే నేను ఎలా ఉంటానో తను కూడా అలానే. చాలా ఎక్స్ట్రోవర్ట్ ఏం కాదు, ఇంట్రోవర్ట్సే. ఎక్కువ సోషల్ మీడియా, ఎక్కువ హంగామా ఏం లేదు. చాలా సూపర్ సింపుల్ లైఫ్. Hmm. అండ్ హంగామా ఎక్కువ ఉండదు, ఏదున్నా నార్మల్గా. Hmm. సో అలా ఉంటుంది కాబట్టి తను నాకు సూట్ అయ్యే. అంటే ఒకళ్ళనొకళ్ళు అర్థం చేసుకొని పెళ్లి చేసుకోలేదు తొందరగా. మీరు చూసావు, ఇష్టపడ్డావు, బాగుంటుందని ఇది సినిమాలో చూసినట్టే ఉంది. సేమ్ 6 months ఏదైతే జర్నీ సేమ్ ఉందో, సినిమాలో ఉన్నట్టే ఉంది. ఆ, ఇప్పుడు 6 months ఏదైతే జర్నీ స్టార్ట్ చేశాను అన్నానో, ఆ. డైలీ వాళ్ళ ఇంటికి వెళ్ళడము. పెళ్లి చేసుకుందాం అని ఫిక్స్ అయిపోయాక తెలిసింది ఇంకా 6 నెలలు ఇంటికి వెళ్ళటం. ఇంకా వాళ్ళు ఒప్పుకోలేదు అప్పటికి. ఒప్పుకోపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకోలేదు. బట్ ఏదో ఫ్రెండ్ లాగా జనరల్గా వెళ్ళేవాడిని, వాళ్ళు కూడా ఫ్రెండ్ లాగానే ట్రీట్ చేసేవాళ్ళు. ఆ 6 months తర్వాత అడిగాను అంటే వాళ్ళ మదర్ని, ఇలా ఇప్పటికైనా ఓకేనా కాదా ఒకసారి చెప్పండి అని. సో ఆ 6 months కూడా అడ్వాంటేజ్ ఏదో వాళ్ళు ఒప్పుకోలేదు. ఒప్పుకోకుండానే నేను జనరల్గా ఫ్రెండ్ లాగా వెళ్ళేవాడిని. ఇన్ కేస్ ప్రణవి కాకపోతే ఎవరిని చేసుకుందాం ఇంకా అది ఊహ కూడా లేదు అసలు, ఎందుకంటే అది మైండ్లో లేదు. ఇంకోటి ఏంటంటే అదే అంటారు కదా, ఒకసారి గెలిచిన తర్వాత ఓటమి గురించి ఆలోచించకూడదు. సో గెలిచేసాం అంతే. బట్ పెళ్ళైన తర్వాత ఎక్కువ ఎవరు అర్థం చేసుకున్నారు? బేసిక్గా పేషెన్స్ ఎవరికి ఎక్కువ? తను అడిగితే ప్రణవికా? తనకే ఎక్కువ పేషెన్స్. ఓకే, నేను కొంచెం బయట ఉన్నంత స్మూతింగ్ కాదు, జనరల్గా కొంచెం కోపం అవి ఇవి తెలుసు తెలుసు ఉంటాయి. తెలుసు. సో తను కూడా ఏంటంటే చాలా చాలా ఓపిక ఎక్కువ తనకి, చాలా ఓపిక ఎక్కువ. అండ్ అర్థం చేసుకుంటుంది చాలా. అండ్ నాకు ఏమంటారు, నేర్పివ్వడానికి ట్రై చేస్తుంది. ఇలా కాదు, నువ్వు వెళ్తున్న దారి ఇది, ఇది కాదు ఇది అని చెప్పడానికి చాలా ట్రై చేస్తుంది. బహుశా అదే ఇది ఇప్పుడు హెల్త్ ఇష్యూలో కూడా అదే కదా ప్రాబ్లం. సో చాలాసార్లు పాపం ఇనిషియేటివ్ ఉన్నప్పుడు ఒక టాబ్లెట్తో పోయేది, డాక్టర్ దగ్గరికి కేరింగ్ ఎక్కువ తను. వెళ్దాము అని ఎన్నోసార్లు చెప్పేది. బెల్ట్ కూర్చుకుంది కదా పోనీ దానికి ఏమైంది అని నేను కేర్లెస్గా ఉండేవాడు. కోపడుతుంటావు ప్రణవి మీద కూడా? కోపం అనేది ఏం లేదు, కానీ చచ్చా అట్లా కోపం ఏం లేదు అసలు. అసలు ఆ రేంజ్ కోపాలు అవన్నీ ఏమి ఉండవు. జనరల్గా మామూలుగానే ఉంటుంది. ఇంట్లో పై చేయి తందేనా? అలా ఏం లేదు, బట్ పై చేయి ఇవ్వాలి మనము. అండ్ Okay. డెఫినెట్గా ఇస్తావా? 100% ఇస్తాను. అండ్ తను డెసిషన్స్ బాగుంటాయి. తను ఏదైనా చెప్పినా కూడా దానికి ఒక మీనింగ్ ఉంటుంది. అది మనం కొంచెం మన పై చేయి ఉండాలని అర్థం చేసుకుంటాం, కానీ బేసిక్గా దాన్ని కరెక్ట్గా ఆలోచిస్తే కరెక్ట్గా. అంటే రఘు మాస్టర్ని చేసుకున్న తర్వాత మీ కెరీర్ అయితే యాజ్ యూజువల్గా వెళ్ళిపోతుంది, కానీ తన జర్నీ మటుకు ఇండస్ట్రీలో ఆగిపోయింది కొంతవరకు. కొంచెం ఆగింది, అవును. అంటే రఘు రిస్ట్రిక్షన్స్ వల్ల, లేకపోతే ఏం లేదు, తను వద్దనుకోవటమా, ఆఫర్స్ తగ్గటమా? కాదు రెస్ట్రిక్షన్ ఏం లేదు. ఎందుకంటే నేను ఎంత ఎంకరేజ్, అండ్ నాకే తన పాట అంటేనే ఇష్టపడే కదా చేసుకున్నది. సో అలాంటి పాటను మనం ఎక్కడ ఆపేస్తాం? ఆపకూడదు, ఆపలేము. అండ్ ఆ పాటే ఇష్టం మనకు. సో బేసిక్ ఏంటంటే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మ్యారేజ్ జరిగింది, ఆల్రెడీ ఒక సెటిల్డ్ పర్సన్తో జరిగింది. కొంతమంది మిత్ ఉంటుంది ఏంటంటే, ఇంకేంటి సెటిల్ అయిపోయారు వీళ్ళకి అవసరం లేదులే అని కొంతమంది ఉంటారు, ఇండస్ట్రీ వల్లే ఉంటారు. అంటే వీళ్ళకి ఏం అవసరం ఉంటుంది, ఇంకా ప్రణవికి హ్యాపీగా రఘు దొరికేశాడు, సో ఇంకా స్ట్రగుల్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళకి హెల్ప్ చేద్దాము. సో ఇలా కొన్నిసార్లు కొంతమంది దగ్గర అలా ఉంటుంది. అండ్ కొన్నిసార్లు ఓకే 6 months రెస్ట్లో ఉంటారేమో, ఇప్పుడే పెళ్ళయింది కదా కొత్తగా, అప్పుడే పిలవడం ఎందుకనో. సో ఇలాంటివన్నీ కొన్ని జరుగుతాయి, ఏదో స్టకింగ్ పాయింట్ ఉంటుంది. అండ్ ఆ తర్వాత బేసిక్గా ఇంకా తెలిసిందే మన లైఫ్స్లో ఎట్లా ఉంటుందంటే, ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అండ్ పాప పుట్టిన తర్వాత కానీ ఒక 1-2 years సాక్రిఫైజింగ్ 100% వాళ్ళు లేనిదే జరగదు. సో బేసిక్గా వాళ్ళు అదే కదా ఆడవాళ్ళకు ఉన్న ఒక గొప్ప నేచర్ ఏంటంటే, ఎదుటోడిని ముందు ఉండి నడిపిస్తారు. అలా నన్ను ఎంకరేజ్ చేస్తూ తను కొంచెం బ్యాక్అవుట్ అయింది, బట్ స్టిల్ ఇప్పుడు వచ్చేసి బాధపడుతుంది ఎప్పుడన్నా కొంత ఉంటుంది కదా. ఏంటంటే స్టక్ అయింది ఒక లెవెల్లో. బట్ నాకెంత ఇష్టం అంటే, ఇప్పుడు సోషల్ మీడియా కూడా బాగా డెవలప్ అయిపోయింది.
ఇప్పుడున్న క్రేజ్ ఏంటంటే ఓన్గా తయారు చేసుకున్న సాంగ్స్ వీ కెన్ రిలీజ్ అవర్ సెల్ఫ్, మన ఛానల్ అంటూ పెట్టుకోవచ్చు. సో ఇలాంటి జర్నీలో డెఫినెట్గా తను ఆల్రెడీ మ్యూజిక్ కంపోజ్ చేసుకుంటుంది సాంగ్స్. ఓకే. సో దానికి నేనే కొరియోగ్రాఫ్ చేసి ఇస్తాను అని, ఇలాంటివి నేనే ఉంటాను బ్యాక్. ఓకే. సో ఇలాంటి ధైర్యం నేను ఇస్తుంటాను. సో తనకు కూడా ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ పాపను చూసుకునే స్టేజ్ దగ్గర నుంచి మళ్ళీ స్టార్ట్ చేసి. ఒకతే పాప? యా. ఏం క్లాస్ అవుతుంది? ఇప్పుడు ఎల్కేజీ. ఎక్కువ నాన్న కూర్చో. నీ టైమే దొరకదు కదా? టైం దొరికినప్పుడు మాక్సిమం ఇంట్లోనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళను బయటికి. సో ఇంట్లో ఉంటాను అండ్ ఆబ్వియస్గా సో నాతో టైం స్పెండ్ చేస్తుంటుంది. ఇద్దరం కలిసి వెళ్ళిపోతుంటాం, వాళ్ళ అమ్మకి రెస్ట్ ఇస్తాము. ఓకే. ఇద్దరం కలిసి మాల్కో ఎటో వెళ్ళిపోతాం, కొంచెం ఆడించుకుంది. సో ఎందుకంటే నేను లేనప్పుడు తను ఎక్కువ చూసుకుంటూ ఉంటుంది కాబట్టి ఆ రెస్ట్ ఇచ్చేస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.